అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 16 ఆదివారం రోజున ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిన్ను కోల్పోయిన దానిపై బాధపడకు. ఈ రోజు ఉన్న దానికోసం కృతజ్ఞతతో ముందుకు నడవడం నేర్చుకుంటే జీవితం సులభమవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 16, 2025 ఆదివారము, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, కృష్ణపక్షము, సూర్యోదయము 6:25 సూర్యాస్త సమయము 5:37 చంద్రోదయము 2:59 చంద్రాస్త సమయము 3:05 ఈ రోజున తిథి ద్వాదశి. నవంబర్ 16 రాత్రి 2:37 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 17 రాత్రి 4:47 వరకు ద్వాదశి తిథి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము హస్త. నవంబర్ 15 రాత్రి 11:34 నుంచి నవంబర్ 17 రాత్రి 2:11 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కన్యా రాశి కిందకి వస్తారు. యోగము విష్కంభ. నవంబర్ 15 ఉదయం 6:27 నుంచి నవంబర్ 16 ఉదయం 6:46 వరకు. తదుపరి ప్రీతి. కరణము కౌలవ. నవంబర్ 16 మధ్యాహ్నం 3:40 వరకు. తదుపరి తైతుల. నవంబర్ 17 తెల్లవారుజామున 4:48 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయం 8:53 నుంచి ఉదయం 10:39 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:06 నుంచి సాయంత్రం 4:51 వరకు. రాహుకాలము సాయంత్రం 4:12 నుంచి సాయంత్రం 5:36 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 2:48 నుంచి సాయంత్రం 4:12 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:47 నుంచి 5:35 వరకు. అమృతకాలము రాత్రి 7:31 నుంచి రాత్రి 9:17 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:06 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 2:39 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహారాష్ట్ర అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: రామ రావణ యుద్ధంలో రాముడికి సహాయం చేసిన వానర రాజులెవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే వృశ్చిక సంక్రమణం అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, వివాహం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, ఉపనయనంకు, పెండ్లి చూపులకు, నిశ్చయతాంబులు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, వ్యవసాయ వ్యవహారములకు, శాంతి హోమాదులు, వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి, గర్భాధారం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి పంచాంగం ప్రకారం అయితే ముహూర్తాలు అనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్న రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 17 రాత్రి 2:11 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 16 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.